హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవి 5 ఇయర్స్లో అప్ టు 5x రిటర్న్స్ దాకా ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మంచి గ్రోత్ స్టాక్స్, లాంగ్ టర్మ్లో కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అటువంటి ఒక 5 మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 5 మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్, లేదా లక్ష్మీ కెమికల్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. మనం అప్ టు 5x రిటర్న్స్ దాకా ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు లాంగ్ రన్లో. సో రీసెంట్గానే ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చి నుంచి కూడా చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది, కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా ఒక వీడియోలో కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ అనేది చేసాం అనమాట. సో ఇది లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక స్పెషాలిటీ కెమికల్స్కి సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో దీని మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే కనుక 11,423 crores ఉందన్నమాట. సో కరెంట్ అరౌండ్గా 430 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో మనం ఈ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ మల్టీ బ్యాగర్ ఖచ్చితంగా అవ్వాలి అంటే కనుక సో ఆ కంపెనీకి ఎక్కువగా డెప్ట్ ఉండకూడదు. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఇది. సో అంతేకాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 17.4% ఉంటుంది. 20% అబవ్ ఉంటే బెటర్, బట్ ఓవరాల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పర్లేదన్నమాట. అలాగే మనకి ఆల్మోస్ట్ ఇది 0.12% డివిడెండ్ అనేది ఇస్తుంది. స్టాక్ మనం చూస్తే కనుక ప్రస్తుతం కూడా కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. బట్ మనం డిప్స్లో యాడ్ చేసుకోవాలి. ఏ లెవెల్స్ దగ్గర మనం పొజిషన్ తీసుకుంటే బెటరో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క ప్రోస్ మనం చెక్ చేస్తే కనుక ఆల్మోస్ట్ కంపెనీ అనేది డెప్ట్ ఫ్రీ. రీసెంట్గా వీళ్ళ యొక్క డెప్ట్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు అనమాట. అంతేకాకుండా CAGR లాస్ట్ 5 ఇయర్స్గా మనం చెక్ చేస్తే కనుక 36.77% ఉంది ఫ్రెండ్స్. బట్ స్టాక్ అనేది దాని బుక్ వాల్యూ కన్నా 9.92 times అనేది ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే లిస్టింగ్లోనే కొంత 130-140 రూపీస్కి లిస్ట్ అయిన కంపెనీ. సో కంటిన్యూస్గా 600 దాకా వెళ్ళింది. ఎందుకంటే స్ట్రాంగ్ కంపెనీ, మార్కెట్ అయితే బుల్ రన్లో ఉంది కాబట్టి. బట్ ప్రస్తుతం కొంత కరెక్షన్లో దొరుకుతుంది. మనం డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ అనేది ఈ స్టాక్ అనేది ఇస్తుంది అనమాట. మనం అప్ టు 5x రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అలాగే ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కంపెనీ యొక్క సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మనం చెక్ చేసినా సరే అరౌండ్గా 70 crores ఖచ్చితంగా వీళ్ళు ప్రాఫిట్ అనేది చూపిస్తున్నారు. రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో March 2021 సో ఫైనాన్షియల్ ఇయర్ మీరు చెక్ చేస్తే కనుక 127 crores ప్రాఫిట్ అనేది చూపించారన్నమాట. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ తర్వాత ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి అనమాట. ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 72.92% స్టేక్ ఉంది. రీసెంట్గా FIS స్లైడ్గా స్టేక్ తగ్గించుకున్నారు. అందువల్ల స్టాక్ 600 రూపీస్ స్టాక్ కాస్త 400 రూపీస్ దాకా కరెక్షన్ అయిందనమాట. అలాగే DAS కూడా స్లైట్ ఏదైతే స్టేక్ అనేది తగ్గించుకున్నారు. బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా మళ్ళీ FIS DAS దీంట్లో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి ఫండమెంటల్ కంపెనీ అనమాట. మన స్టాక్ వస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఏదైతే 600 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో లిస్టింగ్ ఏదైతే 150-140 ఆ రేంజ్లో లిస్ట్ అయిన స్టాక్ కంటిన్యూస్గా మనం చాలా వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనేది మనం 250-300 లెవెల్స్ దగ్గర కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు 400 అబోవ్ సస్టైన్ అయితే కనుక. సో అరౌండ్గా 50 పాయింట్స్ పెరిగి మళ్ళీ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చేద్దాం అనుకుంటే మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి అనిపిస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో 400 లెవెల్ చాలా మంచి సపోర్ట్ లెవెల్. ఒకేసారి బల్క్గా ఇన్వెస్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా మంచి లెవెల్స్ వచ్చినప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో 400 దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. మళ్ళీ 300 నుంచి 320 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ అనేది అక్యూములేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఇది మినిమం టు మినిమం 4x 5x రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5 years అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ లక్ష్మీ కెమికల్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో మనందరికీ తెలిసిన కంపెనీయే. అంతేకాకుండా వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని కూడా ఫ్రాంచైజ్ చేస్తారు. డొమినోస్ పిజ్జా కానివ్వండి, డంకిన్ డోనట్స్ కానివ్వండి. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఏదైతే మార్కెట్ బుల్ రన్లో ఇది చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో 2,500 రూపీస్ స్టాక్ అరౌండ్గా 4,600 దాకా వెళ్ళింది. బట్ ప్రస్తుతం కొంత మంచి కరెక్షన్లో దొరుకుతుంది. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్లోగా డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక ఈ స్టాక్ కూడా మనకు ఫ్యూచర్లో విత్ ఇన్ 5 years స్పాన్లో ఖచ్చితంగా మనకి 5x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట జూబిలెంట్ ఫుడ్స్ లిమిటెడ్, ఫుడ్ వర్క్స్ లిమిటెడ్. అలాగే మార్కెట్ క్యాప్ ఈ కంపెనీ చూస్తే కనుక 47,555 crores ఉందన్నమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే 18% ఉంది. సో డెప్ట్ అరౌండ్గా 1,720 crores ఉందన్నమాట. స్లైట్ డెప్ట్ ఉంది. సో అలాగే
మనకి కంపెనీ డివిడెండ్ ఎలాగో స్లైడ్ డివిడెండ్ అనేది ఇస్తుందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో కంపెనీ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, డివిడెండ్ హెల్తీ డివిడెండ్ పేడ్ ఇస్తుంది అనమాట. స్టాక్ అనేది కొంత రీసెంట్ టైమ్స్లో బాగా ఇంక్రీజ్ అయింది కాబట్టి కొంత హై వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే, కరెక్షన్లో 10 షేర్స్ అలా యాడ్ చేసుకోగలిగితే కనుక సో చాలా మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కూడా సో వీళ్ళ యొక్క ఏదైతే సేల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో కొంత తగ్గింది, బట్ ఓవరాల్గా వీళ్ళ ఫైనాన్షియల్ మనం చెక్ చేస్తే కనుక వీళ్ళ సేల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే నెట్ ప్రాఫిట్ మనం కంపేర్ చేస్తే కనుక ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత ప్రాఫిట్ మనం చెక్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నారు. 2020-2021లో స్లైడ్గా తగ్గాయి ప్రాఫిట్ ప్రీవియస్ 2019తో కంపేర్ చేస్తే, బట్ ఓవరాల్గా కంపెనీ లాసెస్ అయితే పోస్ట్ చేయట్లేదు, కంపెనీ కంటిన్యూస్ ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. సో లాంగ్ రన్లో ఇంకా కూడా మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేసి బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే లాంగ్ రన్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 41%, అరౌండ్ 42% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ అరౌండ్గా 41.41% హెవీగా ఇన్వెస్ట్ చేశారు ఎఫ్ఐఎస్. అలాగే డిఏఎస్ చూస్తే కనుక 10.86%. సో కేవలం పబ్లిక్ దగ్గర 5% స్టేక్ మాత్రమే ఉంది. అందువల్ల లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కేవలం 5% మాత్రమే ఉందన్నమాట. సో జూబిలెంట్ ఫుడ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ తర్వాత ఆ టైంలో అరౌండ్ 1200 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి 4500కి వెళ్ళింది ఫ్రెండ్స్. సో 1200 రూపీస్ స్టాక్ 4500కి వెళ్ళింది. ప్రస్తుతం కొంత మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో 3500 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి, లేదా 3250 దగ్గర ఇంకొంత క్వాంటిటీ, అలా ఎవ్రీ 300 పాయింట్స్ 400 పాయింట్స్ కరెక్షన్లో మీరు ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. అప్ టు 2500 లెవెల్ దాకా కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ లెవెల్ దాటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ హై లెవెల్కి వెళ్ళింది కాబట్టి. మహా అయితే కరెక్షన్ అయితే 50% కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ కరెక్షన్లో మనం డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు కావాలనుకుంటే 3500 దగ్గర చేయండి. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్గా 3000 లెవెల్ దగ్గర. అలాగే థర్డ్ ఒకవేళ స్టాక్ కనుక కింద పడుతుంటే కనుక 2500 దగ్గర ఇంకొంత క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కంపెనీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో మినిమం టు మినిమం మనకు 5x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. ఇది సెకండ్ స్టాక్ అనమాట జూబిలెంట్ ఫుడ్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసరికి దీపక్ నైట్రేట్. సో మనందరికీ తెలిసిందే మంచి మల్టీ బ్యాగ్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో కూడా ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ క్యాప్ దీన్ని చూస్తే కనుక 34,288 crores ఉంది ఫ్రెండ్స్. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ మీరు చెక్ చేయండి, 40% అరౌండ్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. అలాగే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. 409 crores మాత్రమే డెప్ట్ ఉంది. సో అంత మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి. అలాగే 0.18% డివిడెండ్ ఇస్తుంది, స్మాల్ డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. కంపెనీ డెప్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. కమింగ్ క్వార్టర్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లాస్ట్ 5 years మీరు చెక్ చేస్తే కనుక 64.84% సిఎస్ఆర్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లాస్ట్ 3 years మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 36.65% ఉంది. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అనమాట. అలాగే బుక్ వాల్యూ మనం చెక్ చేస్తే కనుక స్లైడ్గా స్టాక్ అనేది కొంత హై వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక సో సేల్స్ 2015 నుంచి చెక్ చేస్తే కనుక ఆ టైంలో అరౌండ్గా కన్సిస్టెంట్గా సేల్స్ ఉండేవి, బట్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళ సేల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే నెట్ ప్రాఫిట్ చెక్ చేస్తే కనుక సో కంటిన్యూస్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా డబల్ త్రిబుల్ అవుతుందన్నమాట. సో అందువల్ల స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఇచ్చింది. బట్ లాంగ్ రన్లో కూడా ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ హై గ్రోత్ స్టాక్ అనమాట. ఖచ్చితంగా మనకు 5 yearsలో ఒక 5x రిటర్న్స్ ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 45.69% స్టేక్ ఉంది. వీళ్ళు కన్సిస్టెంట్గా ఆ స్టేక్ అనేది ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర అరౌండ్గా 10.85% స్టేక్ ఉంది. డిఐఎస్ దగ్గర కూడా అరౌండ్గా 10.61% స్టేక్ ఉంది. పబ్లిక్ దగ్గర 32.85% స్టేక్ ఉంది. ఓవరాల్గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా సో చాలా బాగా ఇన్వెస్ట్ చేశారు, 10% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. స్టాక్ చూస్తే కనుక మార్కెట్ క్రాష్ నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. అంతకు ముందు కూడా ఇది మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా ఈ స్టాక్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. పడుతున్నప్పుడు చేయకండి. సో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత స్టాక్లో అక్యుములేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం కూడా మంచి లెవెల్ దగ్గరే ఉంది. లేదా మీరు 2000 నుంచి 2200 రీసెంట్ టైమ్స్లో కూడా వీడియోలో డిస్కస్ చేసాం. సో ఈ లెవెల్స్ దగ్గర మీరు అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు స్టాక్ని. ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా కరెక్షన్ వస్తే కనుక కొంత అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఎవ్రీ 200-300 పాయింట్స్
పాయింట్స్ కింద పడుతుంటే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. అప్ టు 1500 లెవెల్ దాకా కూడా మీరు అక్యూములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 600-700 పాయింట్స్ కరెక్షన్లో మీకు ఎక్కడ దొరికినా సరే మీరు స్లోగా క్వాంటిటీ యాడ్ చేసుకొని మినిమం ఒక 5 years హోల్డ్ చేయగలిగితే కనుక ఈ స్టాక్ మనకి 20,000-25,000 30,000 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట లాంగ్ రన్లో. సో ఇది మన థర్డ్ కంపెనీ దీపక్ నైట్రేట్. అలాగే ఫోర్త్ వన్ అందరికీ తెలిసిన కంపెనీ టాటా ఎల్ఎక్సీ లిమిటెడ్. ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉన్న కంపెనీ, అలాగే మంచి రిటర్న్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంక్రీజ్ అయింది. సో చాలా జాగ్రత్తగా డిప్స్లో ఎవ్రీ 500-600 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెవీగా ర్యాలీ ఇచ్చింది అనమాట ఈ కంపెనీ కంపేర్ టు అదర్ కంపెనీస్. ఈ కంపెనీ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఒక 600 రూపీస్ స్టాక్ 6,000 దాకా వెళ్ళింది. సో ఎప్పుడైనా కరెక్షన్ వస్తే, డీప్ కరెక్షన్ వస్తే అప్పుడు క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ కరెక్షన్ వచ్చిన వెంటనే రివర్సల్ రాగానే మళ్ళీ స్ట్రాంగ్గా అప్ ట్రెండ్కి వెళ్తుంది. రీసెంట్ టైమ్స్లో కూడా మనం అబ్జర్వ్ చేసాం. సో ఈ స్టాక్ మనకి చూస్తే కనుక ఈ కంపెనీ మనకి అరౌండ్గా దీనికి మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 37,228 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. 101 crores డెప్ట్ ఉంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్గా 30% ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా బాగుంది. డివిడెండ్ పేడ్ కూడా హెల్తీ డివిడెండ్ పేడ్ ఇస్తుంది అనమాట. బట్ బుక్ వాల్యూకి 28 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాగా లాస్ట్ 2 yearsలో సో 10x రిటర్న్స్ ఇచ్చింది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మరీ కరెక్షన్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో స్మాల్ క్వాంటిటీస్ ఎవ్రీ మంత్ 2 stocks 3 stocks అలా స్లోగా మీ క్యాపిటల్ తగ్గట్టు 2-3 క్వాంటిటీస్ యాడ్ చేసుకొని, సో 2-3 షేర్స్ అలా ఎవ్రీ మంత్ కూడా యాడ్ చేసుకొని లాంగ్ రన్కి బల్క్ షేర్స్ బై చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 50 shares 60 shares అలా బై చేసి హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు 5x రిటర్న్స్ ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ కనుక చెక్ చేస్తే కనుక సేల్స్ అనేది కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ఇంక్రీజ్ అవుతున్నాయి. నెట్ ప్రాఫిట్ చెక్ చేసిన రీసెంట్ ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్గా కంపెనీ మినిమం 50 crores ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది ఎవ్రీ క్వార్టర్లో కూడా చూపిస్తుంది అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపెనీ బాగా గ్రో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ప్రమోటర్స్ స్టేక్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. డిఎస్ స్లైడ్గా స్టేక్ అనేది 1% దాకా స్టేక్ అనేది తగ్గించుకున్నారు. సో పబ్లిక్ దగ్గర అరౌండ్గా 37.80% స్టేక్ అనేది ఉందన్నమాట. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. బట్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా హైగా గ్రో అయింది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ ఏమైనా కరెక్షన్ వస్తే కనుక డీప్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏవైతే 5x 8x 10x రిటర్న్స్ ఇచ్చాయో కొంత బాగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల హెవీ కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టాక్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం స్టాక్ రీసెంట్గానే వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. మంచి రివర్సల్ వచ్చింది. సో 6,000 ఒక వాల్యూ 6,000 రెసిస్టెన్స్ తీసుకుని ఏమైనా పడితే కనుక సో ఆ టైంలో మీరు 5,300 నుంచి 5,500 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే ఎవ్రీ 500-600 పాయింట్స్ ఏదైతే ఫాల్లో మీరు అక్యూములేట్ అనేది చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. మరీ బల్క్ బయింగ్ అనేది హై లెవెల్స్ దగ్గర చేయకండి. కొంత కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డ్రాస్టిక్గా పెరిగిందనమాట స్టాక్. మార్కెట్లో స్లైట్గా ఏమైనా డౌన్ ట్రెండ్ కనిపిస్తే కనుక హెవీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా మంత్లీ 2 shares కానీ 3 shares కానీ సిప్ రూపంలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 30 shares కానీ ఒక 50 shares కనుక అక్యూములేట్ చేసుకోగలిగితే 1 or 2 yearsలో సో అప్పటి నుంచి మీరు కనుక ఒక 3 years అలా హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది టాటా ఎల్ఎక్సీ కూడా. సో ఇవన్నమాట 4 హై మల్టీ బ్యాగ్ స్టాక్స్ అనమాట. ఖచ్చితంగా మనకి 5x రిటర్న్స్ అనేవి ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కంపెనీస్ నుంచి. మనం డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్, సెకండ్ వన్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్, థర్డ్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్, ఫోర్త్ వన్ వచ్చేసరికి టాటా ఎల్ఎక్సీ అనమాట. సో ఇవన్నీ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి కంపెనీస్ అనేవి. సో ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్టర్స్ కూడా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, అలాగే కింద ఏదైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీకు కనుక టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో అవి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మార్కెట్ అవర్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మార్కెట్ అవర్స్లో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే క్లారిఫై అనేది చేస్తాం అన్నమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.